అది శత్రు దుర్భేద్యమైన దుర్గం. ఎత్తైన భవనాలు, రాతి బురుజులు, రాజమహల్లు, పెద్ద పెద్ద కొలనులు, ఇలా అడుగడుగున రాజసం ఉట్టిపడేలా అలనాటి చారిత్రక కట్టడాలు, కళాఖండాలు కనిపిస్తుంటాయి. ఎన్నో యుద్ధాలకు సాక్షిగా నిలిచిన ఆ కోట ఎంతో మంది రాజుల శౌర్యాన్ని పరీక్షించింది. ఇలా చరిత్ర వైభవానికి, రాజుల రాజసానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి కోట గురించి ఇవాళ తెలుసుకుందాం. తెలుగు నేలపై పేరు పొందిన చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో కొండపల్లి కోట ఒకటి. తూర్పు కనుమల్లో కొలువైన కొండపల్లి కోట సందర్శకులను కట్టిపడేస్తూ ఉంది. 10వ శతాబ్దం నుంచి ఎంతోమంది రాజుల దండయాత్రలను తట్టుకొని నిలిచినటువంటి కోటనే కొండపల్లి కోట. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు నేటి తరం యువతకు ఎన్నో కబుర్లు చెబుతూ ఉన్నాయి. అలాంటి కోటపై ఈ స్పెషల్ స్టోరీ చూడండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కొండపల్లి కిల్లా ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన పురాతన కట్టడాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. కొండపల్లి కిల్లా పేరు చెప్పగానే చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. కొండ చుట్టూ శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఉంది. దర్బారు నిర్వహించే రాజ్మహల్, రాణి పరివారం నివాసం ఉండే రాణిమహల్, నర్తనశాల, అంగడి, కారాగారం, ఆయుధాగారం, కొలనులు ఉన్నాయి. రాజ్మహల్ గోడలపై సుందరంగా తీర్చిదిద్దిన కళాఖండాలు, ఇలా అనేక నిర్మాణాలు చారిత్రక ప్రభావాన్ని కళ్లకు కడతాయి. ఇలా నేటి తరానికి ఎన్నో పాఠాలు చెబుతున్న ఈ కోట చరిత్రను కాపాడాలని పర్యాటకులు చెబుతున్నారు. వచ్చే దారిలో ఈ కొండపల్లికి సంబంధించిన ఆయుధాలు అనేసి ఉన్నాయండి. అవి కొద్దిగా వాటిని కూడా మంచిగా ఎక్కడైనా పెట్టి కనిపించేటట్టు చూస్తే బాగుంటుందండి. లేదంటే తుప్పి పట్టి పాడైపోతున్నాయండి. ఇక గ్యాలరీలోని చిత్రాలు, శిల్పాలను మొబైల్తో స్కాన్ చేస్తే వాటి నోటే వివరాలు వినొచ్చు. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికత టీడీపీ ప్రభుత్వ హయాంలోని అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో లేజర్ షోతో ఏటా ఉత్సవాలు నిర్వహించి పర్యాటకులకు కనువిందు చేశారు. విజయవాడకు 23 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ కిల్లాను అభివృద్ధి చేస్తే పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. కొండపల్లి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. కార్తీక మాసంలో మనం ఫ్యామిలీతో చక్కగా మంచి వనభోజనాలకి రావడానికి మంచి రాజుల కోట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇంకా ఈ కోటని బాగా డెవలప్ చేసి గవర్నమెంట్ టూరిజంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. చాలా ప్రాంతాల నుంచి వచ్చి విలువైన సమయాన్ని ఇక్కడ గడుపుతుంటారు పర్యాటకులు. అయితే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని పర్యాటకులు చెబుతున్నారు. కొండపైకి వెళ్లేందుకు వాహనాలు, కోట దగ్గర మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారు నిర్మించినటువంటి కోటలు మాత్రం చరిత్రకు సజీవ సాక్ష్యంగా మారాయి. ప్రస్తుత తరానికి ఈ చరిత్రకమైనటువంటి కట్టడాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి చరిత్రకమైనటువంటి భవనాలు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యాటకులు చెప్తున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇక్కడకు వచ్చేటువంటి పర్యాటకులు కోరుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ అంజీతో శివకుమార్, కొండపల్లి ఫోర్ట్ నుంచి.